మిత్రమా, స్మృతి సోపానాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా స్మృతిలో 2 సోపానాలు ఉంటాయి. తొలి సోపానము అభ్యసనం అని, రెండవ సోపానం ధారణ అని తెలుసుకుంటాం. ఏంటమ్మా? స్మృతి సోపానాలు. స్మృతి సోపానాలు ఎన్ని సోదరా? 2. తొలి సోపానం ఏంటయ్యా అంటే అభ్యసనం. ఏంటమ్మా? అభ్యసనం. రెండవ సోపానం ఏంటయ్యా అంటే ధారణ. ఏంటమ్మా? ధారణ. మరి తొలి సోపానం గురించి తెలుసుకుందాం. మరి అభ్యసనం అంటే మీకు తెలుసు. అభ్యసనానికి స్మృతికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అభ్యసనము స్మృతి అనేవి 2 కూడాను బొమ్మ బొరుసులు వంటివమ్మ. ఎలాంటివి? బొమ్మ బొరుసులు వంటివి. ఎందుకు సార్ ఇలా అన్నారంటే ఏమీ లేదమ్మా. స్మృతి లేకపోతే అభ్యసనం లేదు, అభ్యసనం జరగలేదు అంటే స్మృతిలో ఏమీ లేనట్టుగానే అర్థం. అంటే అభ్యసనము స్మృతి అనేవి ఒక నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసులు చెరొక వైపు ఉంటాయి. అంటే అభ్యసనం జరగలేదనుకోండి, స్మృతి జరగదు. మరి స్మృతిలో ఏ అంశము లేదంటే అభ్యసనము జరగలేదని. కాబట్టి అభ్యసనము స్మృతి ఎలాంటివయ్యా అంటే బొమ్మ బొరుసులు వంటి. అంటే స్మృతి జరగాలి అంటే అభ్యాసనం జరిగే తీరాలి. అందువలనే అభ్యాసనాన్ని మనము తొలి సోపానము అన్నాం. స్మృతి యొక్క తొలి సోపానంగా దేన్ని పేర్కొంటున్నామయ్యా అంటే అభ్యసనాన్ని పేర్కోవడం అనేది జరుగుతుంది. దేని సోదరా? అభ్యసనాన్ని. ఇక్కడ మనకి అభ్యసనం అనేటప్పుడు మీకు ఒక మాట గుర్తు రావాలి. అభ్యసనానికి మిత్రమా రాచబాట అని ఒకదాన్ని చెప్పుకుంటాము. అభ్యసనానికి రాచబాటని దేన్ని చెబుతామయ్యా అంటే అభ్యసనానికి రాచబాటని దేన్ని చెప్తామయ్యా అంటే ప్రేరణని చెప్తాము. దేనమ్మా? ప్రేరణ. అభ్యసనానికి రాచబాట ప్రేరణ అని చెబితే మరి అభ్యసనానికి పునాది వంటిది ఏంటమ్మా? అభ్యసనానికి పునాది వంటిది ఏంటయ్యా అంటే స్మృతి సోదర. ఏమిటి? స్మృతి. ఇది ఇక్కడ ఉన్న సంబంధం. అర్థమవుతుందమ్మా? అభ్యసనానికి రాచబాట మీకు ప్రేరణ అని తెలుసు, కానీ పునాది వంటిది ఏంటయ్యా అంటే స్మృతి. అంటే అభ్యాసనం జరిగిన తర్వాత ఏ అంశమైనా సరే ఏం కావాలా? స్మృతిలోనే ఉండాలా. స్మృతిలో లేదు అంటే అభ్యాసనం జరిగిందనడానికి సాక్ష్యమే లేదు. అభ్యాసనం జరిగిందనడానికి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి అభ్యాసనం అనేది తొలిమెట్టుగా ఉంటుంది లేదా తొలి సోపానంగా ఉంటుంది స్మృతికి. స్మృతి అభ్యాసనాలు అనేవి అవినవభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల వలె ఉంటాయి స్మృతి, అభ్యాసనం. మరి ధారణ, మనసులో కొంతకాలం నిలుపుకోవడం. దేన్నైతే అభ్యసించినావో ఆ అభ్యసించిన దాన్ని ధారణలో ఉంచుకుంటావు. మరి స్మృతి యొక్క 2వ సోపానంగా మనము ధారణను ప్రస్తావిస్తాం. మరి ధారణని ఎలా తెలుసుకుంటామయ్యంటే 3 పద్ధతుల ద్వారా తెలుసుకుంటాము. ఎన్ని పద్ధతుల ద్వారా? 3 పద్ధతులు. అవి ఏంటయ్యా అంటే మొదటిది పునఃస్మరణ, రెండోది గుర్తింపు, మూడోది పునరభ్యసనమని ప్రాథమికంగా మనం ధారణ తెలుసుకునే పద్ధతులు ఏంటయ్యా అంటే 3 పద్ధతులు. ఈ 3 పద్ధతుల ద్వారా మనము ధారణని తెలుసుకుంటున్నాం. ఒక్కొక్కసారి చూద్దాం. ఏంటమ్మా? ధారణ. ధారణని ఏ పద్ధతుల్లో తెలుసుకుంటున్నాం అన్నాను? 3 పద్ధతుల్లో తెలుసుకుంటున్నాము అన్నాను. అవునా కాదా? తొలి పద్ధతి ఏంటయ్యా అంటే పునఃస్మరణ. ఏంటమ్మా? పునఃస్మరణ ద్వారా తెలుసుకుంటాము. ఇక రెండోది గుర్తింపు. ఏంటమ్మా? గుర్తింపు ద్వారా తెలుసుకుంటాము. ఇక 3వ పద్ధతిని కానీ మనం చూసుకున్నట్లయితే పునరభ్యసనం. ఏంటమ్మా? పునరభ్యసనం. పునరభ్యసనం ద్వారా మనము దేన్ని తెలుసుకుంటున్నాము? ధారణని తెలుసుకుంటున్నాం. దేన్ని తెలుసుకుంటున్నామమ్మా? ధారణని తెలుసుకోవడం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనము ఈ 3 పద్ధతుల్లో ఉన్న మేజర్ అంశాలని ఇక్కడ ఒకసారి ప్రస్తావిద్దాం. పునఃస్మరణ ద్వారా ఎలా తెలుసుకుంటున్నాము, గుర్తింపు ద్వారా ఏ అంశాలు మనకు తెలుసుకుంటాము, పునరభ్యసనం ద్వారా మనకి ఏ అంశాలు వస్తాయి అనేది ఒక ఫ్లో చార్ట్ లాగా మనం తెలుసుకొని ఒక్కొక్క అంశాన్ని మనము కూలంకుషంగా తెలుసుకుందాం సోదర. పునఃస్మరణ. ఏంటమ్మా? పునఃస్మరణ. మరి పునఃస్మరణలో మనకి 2 రకాలైన పునఃస్మరణలు ఉన్నాయి.
ఏంటయ్యా అంటే శాబ్దిక పునఃస్మరణ అంటాము, అశాబ్దిక పునఃస్మరణ అంటాం. కంగారు పడకండి, పూర్తిగా అర్థవంతంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకసారి ఫ్లో చార్ట్లో మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఏంటమ్మా ఇది? శాబ్దిక అశాబ్దిక పునఃస్మరణాలు. శాబ్దిక పునఃస్మరణ రెండవ అంశం ఏంటమ్మా? అశాబ్దిక పునఃస్మరణ. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ అని రెండు అంశాల గురించి ఇక్కడ మాట్లాడుతాం. అయితే శాబ్దిక పునఃస్మరణని అంటే శాబ్దిక పునఃస్మరణ మళ్ళీ 5 విధానాల్లో తెలుసుకుంటాం. అంటే శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణని 5 దారులు లేదా 5 పద్ధతుల్లో తెలుసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవి ఏంటయ్యా అనే విషయాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే తొలి అంశం ఏంటమ్మా? తొలి అంశం ఏంటయ్యా అంటే స్మృతి విస్తృతి. ఏంటమ్మా? స్మృతి విస్తృతి. ఇక రెండో అంశంగా తీసుకుంటే ద్వంద్వ సంసర్గులు. ఏంటి తల్లి? ద్వంద్వ సంసర్గులు. ఇక మూడో అంశాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే కథనాలు. ఏంటమ్మా? కథనాలు. నాలుగో అంశాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే శబ్ద ప్రమాణం. ఇక ఐదో అంశాన్ని కానీ తీసుకుంటే ఆకృతుల పునరుత్పాదకం. ఆకృతుల పునరుత్పాదకం. ఇవి మనకి 5 అంశాలు. స్మృతి విస్తృతి, ద్వంద్వ సంసర్గులు, కథనాలు, శబ్ద ప్రమాణం, ఆకృతుల పునరుత్పాదకం వంటి 5 దారులు లేదా 5 పద్ధతుల ద్వారా ధారణ తెలుసుకుంటాము. ఎక్కడయ్యా అంటే శాబ్దిక పునఃస్మరణలోన. ఎక్కడమ్మా? శాబ్దిక పునఃస్మరణ. ఇక గుర్తింపు దగ్గరికి వద్దాం. మరి గుర్తింపు దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఏ అంశాల గురించి ప్రస్తావించుకుంటామయ్యా అనే విషయాన్ని కానీ చూస్తే దేని దగ్గరికమ్మా? ఎస్, గుర్తింపు దగ్గరికి. గుర్తింపు దగ్గరికి వచ్చేసరికి గుర్తింపు గణన ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి సోదరా. ఏంటి? గుర్తింపు గణన ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటాం. మరి గుర్తింపు గణనతో పాటుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే డెజావు. ఏంటమ్మా? డెజావు. మరి డెజావుతో పాటుగా జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ ప్రభావం. ఈ జైగార్నిక్ ప్రభావం, ఈ 3 అంశాలు మనము గుర్తింపులో భాగంగా చెప్పుకుంటాం. దేనిలో భాగంగా? గుర్తింపులో భాగంగా మనము చెప్పుకోవడం జరుగుతుందమ్మా. వీటిని గుర్తింపు గణన, డెజావో, జైగార్నిక్ ప్రభావం వంటి అంశాలను మనము గుర్తింపులో మాట్లాడుకుంటాం. పునరుత్పాదకం. పునరుత్పాదకంలో మనము ఏం చేస్తామయ్య అంటే పునరభ్యాసనం అమ్మ. పునరుత్పాదకం కాదు, పునరభ్యాసనం. ఈ పునరభ్యాసనంలోన ఏ అంశాన్ని మనం తెలుసుకుంటామయ్య అంటే పొదుపు గణన గురించి మాట్లాడుకుంటాం. దేని గురించి అమ్మా? పొదుపు గణన. పొదుపు గణన గురించి మాట్లాడుకుంటాము. ఇక్కడతో మనము ధారణ తెలుసుకునే పద్ధతుల గురించి చెక్ చేయొచ్చు. చూడండి తల్లి, ధారణ తెలుసుకునే పద్ధతులుగా మనం చూసినట్లయితే ప్రధానంగా మేజర్గా 3 పద్ధతుల ద్వారా ధారణ తెలుసుకుంటాం. పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసనం. మరి పునఃస్మరణలో మనము శాబ్దిక పునఃస్మరణ అంటాము, అశాబ్దిక పునఃస్మరణ అంటాం. శాబ్దిక పునఃస్మరణ మళ్ళీ 5 పద్ధతుల్లో తెలుసుకుంటాం. స్మృతి విస్తృతి అని, కథనాలు అని, ద్వంద్వ సంసర్గలు అని, వీటితో పాటుగా ఆకృతుల పునరుత్పాదకం అని, శబ్ద ప్రమాణమని 5 పద్ధతుల్లోన శాబ్దిక పునఃస్మరణ యొక్క ధారణ తెలుసుకుంటాం. ఇక గుర్తింపులో ఎలా ధారణ తెలుసుకుంటామయ్య అంటే గుర్తింపు గణన ద్వారా తెలుసుకోగలం, డెజావో ద్వారా తెలుసుకోగలం, జైగార్నిక్ ప్రభావాల ద్వారా గుర్తింపు అనేది ఏ స్థాయి వరకు జరుగుతుందనే విషయాన్ని ధారణ తెలుసుకోగలం. ఇక మూడవది పునర అభ్యాసనం. ఏంటమ్మా? రీలెర్నింగ్. ఈ పునరభ్యాసనము చేయడం ద్వారా ధారణలో జరిగే మార్పులు ఏవైతే ఉన్నాయో ఆ మార్పుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు పొదుపు గణన అనే ఒక మాట వస్తుంది. ఈ పొదుపు గణన గురించి మనం మాట్లాడుకుంటాము పునరభ్యాసంలోన. ఎక్కడ సోదరా? పునరభ్యాసంలోన. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ మనము అర్థవంతంగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం సోదరా. ధారణ గురించే మొత్తము చెబుతున్నాం.
స్మృతిలో రెండవ సోపానం ఏదయ్యా అంటే ధారణ. ఈ ధారణ తెలుసుకోవడం కోసమే మనం 3 పద్ధతులు ఉపయోగించాము. తొలి పద్ధతి దగ్గరికి వెళ్దాం. ఏంటమ్మా తొలి పద్ధతి? పునఃస్మరణ. ఏంటమ్మా పునఃస్మరణ. డీకోడింగ్ జరిగిన విషయాలను నువ్వు జ్ఞప్తికి తెచ్చుకునేటప్పుడు పునఃస్మరణ అనేది చేసుకుంటాం. ఇందులో శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ అన్నాను, అవునా కాదా? ఏంటమ్మా శాబ్దిక, అశాబ్దిక పునఃస్మరణ. అశాబ్దిక పునఃస్మరణ చూద్దాం. అశాబ్దిక పునఃస్మరణ. ఈ అశాబ్దిక పునఃస్మరణ ఎవరి కోసం ఉపయోగిస్తాము అన్న విషయాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే, అశాబ్దిక పునఃస్మరణ మిత్రమా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో చిన్నపిల్లల్లో ధారణ తెలుసుకోవడానికి, అదేవిధంగా మానసికంగా బలహీనంగా ఉండే వాళ్ళలో పునఃస్మరణ తెలుసుకోవడానికి, జంతువుల్లో పునఃస్మరణ తెలుసుకోవడం కోసము అశాబ్దిక పునఃస్మరణ తెలుసుకుంటాం. అర్థమవుతుందమ్మా? చిన్న పిల్లల్లోనూ మరియు జంతువుల్లోనూ మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్ళలోనూ, అంటే మానసిక వ్యాధిగ్రస్తుల్లోనూ ధారణ తెలుసుకోవడం కోసము అశాబ్దిక పునఃస్మరణ ఉపయోగిస్తాం. మరి ఈ అశాబ్దిక పునఃస్మరణ చిత్రాలు, అర్థమవుతుందమ్మా? చిత్రాలు అనేవి కీలక పాత్ర వహిస్తాయనే విషయం గుర్తుపెట్టుకోండి. చిత్రాలే ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి అశాబ్దిక పునఃస్మరణ అక్షరాస్యులకు ఉపయోగించవచ్చునా అంటాడు. ఎస్, ఎందుకంటే నిరక్షరాస్యులే దీన్ని చేయగలరు. అలాంటప్పుడు అక్షరాస్యులు చేయగలరా? లేదంటే చేయగలరు. కాబట్టి అశాబ్దిక పునఃస్మరణలో ధారణ తెలుసుకునేటప్పుడు చిన్నపిల్లలు మరియు జంతువుల యొక్క, అంటే ఎవరి కోసం కేవలం ప్రవేశపెట్టడం జరిగింది అంటే చిన్నపిల్లలు మరియు జంతువులు మానసికంగా బలహీనంగా ఉన్న వారి యొక్క ధారణ తెలుసుకోవడం కోసము దీన్ని ఉపయోగించడం జరిగింది. మరి అక్షరాస్యులకి మరి ఇది ఉపయోగించవచ్చా అంటే ఉపయోగించవచ్చును, దానిది ఏముంది. మరి అశాబ్దిక పునఃస్మరణలో ధారణ తెలుసుకోవడం కోసము ఒక మహానీయుడు ఏం చేశాడంటే, హంటర్ అనే వ్యక్తి, ఎవడమ్మా హంటర్. ఈ హంటర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే విలంబిత ప్రతిచర్య మాపని అనే ఒక మాపనాన్ని తయారు చేశాడు. దేన్నమ్మా? హంటర్ విలంబిత ప్రతిచర్య మాపని. ఈ హంటర్ విలంబిత ప్రతిచర్య మాపని ద్వారా అశాబ్దిక పునఃస్మరణలో ధారణ తెలుసుకోవడం కోసము దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన అంశం ఇది. అశాబ్దిక పునఃస్మరణ తెలుసుకోవడం కోసము మాపనిని తయారు చేసిన వ్యక్తి ఎవడు అంటాడు నేరుగా. అశాబ్దిక పునఃస్మరణ చేసుకోవడం కోసము లేదా అశాబ్దిక పునఃస్మరణలో ధారణ తెలుసుకోవడం కోసము విలంబిత ప్రతిచర్య మాపని కనిపెట్టిన వ్యక్తి ఎవడు అంటాడు. లేకపోతే విలంబిత ప్రతిచర్య మాపని దేని కొరకు తయారు చేయబడింది అంటాడు. దేనికోసం తయారు చేయబడిందయ్యా అంటే అంటారు విలంబిత ప్రతిచర్య మాపన అనేది ధారణ తెలుసుకోవడానికి లోతుకి వెళితే అశాబ్దిక పునఃస్మరణలో ధారణ తెలుసుకోవడం కోసం, అశాబ్దిక పునఃస్మరణలో ధారణ తెలుసుకోవడం కోసము అంటారు విలంబిత ప్రతిచర్య మాపని అనేది తయారు చేయబడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో సోదరా. ఇక నెక్స్ట్ మనకి శాబ్దిక పునఃస్మరణ. ఏంటమ్మా? శాబ్దిక పునఃస్మరణ. మరి శాబ్దిక పునఃస్మరణ దేనికోసం? శాబ్దిక పునఃస్మరణము 5 విధాల ద్వారా అని చెప్పాను, అవునా కాదా? మరి 5 విధానాల్లో తొలిది ఏంటయ్యా అంటే స్మృతి, విస్తృతి. అమ్మా విస్మృతి కాదు, విస్తృతి. స్మృతి విస్తృతి అంటాడు. మరి స్మృతి విస్తృతి అంటే అర్థం ఏంటమ్మా అంటే పరిధి అని. ఏంటమ్మా? పరిధి. విస్తృతి అంటే పరిధి తల్లి, మరేమిటో కాదు. స్మృతి విస్తృతి శాబ్దిక పునఃస్మరణలో తొలి పద్ధతి ధారణ తెలుసుకోవడం కోసం. మరి స్మృతి విస్తృతి కోసము ఒక పరికరాన్ని కూడా తయారు చేయబడడం జరిగింది. మరి ఒక స్మృతి ఏ స్థాయి వరకు జరుగుతుంది, ఎంత స్థాయి వరకు జరుగుతుంది, దాని యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడమే స్మృతి విస్తృతి. దీనికోసము ఎవరయ్యా అంటే టాటిస్టోస్కోప్ను తయారు చేయడం జరిగింది. ఏంటమ్మా? టాటిస్టోస్కోప్. చూడండి తల్లి, టాటిస్టోస్కోప్. ఈ టాటిస్టోస్కోప్ ద్వారా
స్కోప్ ద్వారా మనము స్మృతి విస్తృతి యొక్క స్థాయిని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి దీన్ని తయారు చేసిన వ్యక్తి ఎవడయ్యా అంటాడు. విలియం హామిల్టన్. ఎవరమ్మా? విలియం హామిల్టన్ అనే వ్యక్తి స్మృతి విస్తృతి లేదా స్మృతి యొక్క పరిధిని తెలుసుకోవడం కోసము టాటిస్టోస్కోప్ను తయారు చేయడం జరిగింది. ఎవరమ్మా? విలియం హామిల్టన్. విలియం హామిల్టన్ అనే వ్యక్తి శాబ్దిక పునఃస్మరణలోన స్మృతి యొక్క పరిధిని తెలుసుకోవడం కోసము టాటిస్టోస్కోప్ని తయారు చేయడం అనేది జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండమ్మా. ఇక నెక్స్ట్ రెండో అంశం ఏదయ్యా అంటే మనం చెప్పవచ్చును కథనాలు అని, లేదా ద్వంద్వ సంసర్గులు. రండి, ఏంటమ్మా? ద్వంద్వ సంసర్గులు. ద్వంద్వ అంటే రెండు అని, సంసర్గం అంటే జత చేయడం అని. మరి దేన్ని జత చేస్తున్నారు ఇక్కడ అంటే ఒక అర్థవంతమైన పదాన్ని ఒక అర్ధరహితమైన పదంతో జత చేయడాన్నే ద్వంద్వ సంసర్గులు అంటాం. అర్థమవుతుంది సోదరా? ఒక అర్థవంతమైన పదాన్ని ఒక అర్ధరహితమైన పదంతో జత చేయడాన్ని ద్వంద్వ సంసర్గులు అంటాము. మరి ద్వంద్వ సంసర్గుల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవడయ్యా అంటే ఎవరు? ఎర్మన్ ఎబ్బింగ్హాస్. ఎవరు సోదరా? ఎర్మన్ ఎబ్బింగ్హాస్. ముందే మీకు చెప్పాను, ఎబ్బింగ్హాస్. ఈ హెర్మన్ ఎబ్బింగ్హాస్ అనే వ్యక్తి ద్వంద్వ సంసర్గుల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. మరి ఈ ద్వంద్వ సంసర్గులు తన మీద తానే ప్రయోగించుకోవడం జరిగింది. తన మీద తానే ప్రయోగించుకున్నాడు. మరి ఆ ప్రయోగించుకునేటప్పుడు తను ఉపయోగించుకున్న పరికరమే ఏంటయ్యా అంటే స్మృతి పేటిక అంటాం. దీన్ని ఏమంటామమ్మా? స్మృతి పేటిక. స్మృతి పేటికను ఉపయోగించడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే మెమోరీ డ్రమ్ అంటాము. ఏమంటామమ్మా? మెమోరీ డ్రమ్. మెమోరీ డ్రమ్ లేదా స్మృతి పేటికను తయారు చేసిన వ్యక్తి ఎవడయ్యా అంటే ఎర్మన్ ఎబ్బింగ్హాస్. మరి హెర్మన్ ఎబ్బింగ్హాస్ స్మృతి పేటిక ద్వారా లేదా మెమోరీ డ్రమ్ ద్వారా దేన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగించాడు అంటాడు. దేన్ని తెలుసుకోవడం కోసం అయ్యా అంటే ద్వంద్వ సంసర్గులను మీద స్మృతి లేదా ధారణ తెలుసుకోవడం కోసం ఉపయోగించాడు. అర్థమవుతుంది సోదరా? ద్వంద్వ సంసర్గుల ద్వారా ధారణ తెలుసుకోవడం కోసం ఎర్మన్ ఎబ్బింగ్హాస్ అనే వ్యక్తి స్మృతి పేటిక లేదా మెమోరీ డ్రమ్ని ఉపయోగించాడు అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. ద్వంద్వ సంసర్గులకి మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు బాల్ అనే ఒక పదం ఉంది. ఇది ఒక అర్థవంతమైన పదం. ఒక అర్ధరథమైన పదం తీసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ద్వంద్వ సంసర్గి. అలానే మరొకటి తీసుకుందాం. పుస్తకము అంటాను. ఒక అర్ధరహితమైన పదం రాస్తాను. ఇలా ఒక అర్థవంతమైన పదము అర్ధరహితమైన పదము జతగా చేయడం జరుగుతుంది. ఎలా చేస్తారమ్మా? జతగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు మొదటిసారి ఈ స్మృతి పేటికలోనా లేదా మెమొరీ డ్రమ్లోనా ఈ రెండు చూపిస్తారు. ఇక రెండోసారికి వచ్చేటప్పుడు ఈ అర్థవంతమైన పదాన్ని మాత్రమే చూపించడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలా? అర్ధరహితమైన పదాన్ని చెప్పాలా? మీరు తిరకాసు పడకండి. అర్ధరహితమైన పదాన్ని చూపిస్తే అర్థవంతమైన పదాన్ని చెప్పేద్దామని అంత లేదు. ఇక్కడ మీ ధారణ తెలుసుకోవడం కోసము అర్థవంతమైన పదాన్ని రెండోసారి మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అర్ధరహితమైన పదాన్ని ఎవరైతే ప్రయోజ్యుడు ఉంటాడో ఆ ప్రయోజ్యుడు చెప్పాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సోదరా. అర్థమైందా? ఎస్. ధారణ శాబ్దిక పునఃస్మరణలో ధారణ తెలుసుకునే ప్రయత్నాన్ని కానీ మనం చూసుకుంటే ద్వంద్వ సంసర్గుల్లో ధారణ తెలుసుకోవడం కోసం ద్వంద్వ సంసర్గుల ద్వారా ధారణ తెలుసుకోవడం కోసము ఎర్మన్ ఎబ్బింగ్హాస్ అనే వ్యక్తి మరి స్మృతి పేటికలను ఉపయోగించాడు లేదా మెమోరీ డ్రమ్లను ఉపయోగించాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒకసారి. అశాబ్దిక పునఃస్మరణలో విలంబిత ప్రతిచర్య మాపన ఉపయోగించాడు. శాబ్దిక పునఃస్మరణలో స్మృతి విస్తృతి దగ్గరికి వస్తేకి టాటిస్టోస్కోపు విలియం హామిల్టన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ద్వంద్వ సంసర్గుల దగ్గరికి వస్తేకి ఎర్మన్ ఎబ్బింగ్హాస్ స్మృతి పేటికలు లేదా మెమోరీ డ్రమ్లను గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సోదరా? ఎస్. ఇక శాబ్దిక పునఃస్మరణలో నెక్స్ట్ అంశాలు కథనాలు. ఏంటమ్మా? కథనాలు. మరి కథనాలు అంటే ఏమిటి? దీని మీద ఎవరు పరిశోధనలు చేశారు అన్న విషయం తెలుసుకోవాలి. నిజానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి సమాచారం
లేదా ఒక కథ పక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి చెప్పేటప్పుడు దాని యొక్క స్వరూపం అనేది యథావిధిగా ఉండదు. ఎందుకయ్యా అంటే తన అభిప్రాయాలు, తన అనుభవాలు దాని మీదకి ఆపాదించడం అనేది జరుగుతుంది. అంటే ఒక విషయం మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు తిరిగి చెప్పమనేటప్పుడు ధారణ అనేది ఖచ్చితంగా అదే స్థాయిలో జరగదు. దాన్ని ప్రూవ్ చేయడం కోసమే కథనాలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది. మరి కథనాల్లో ఒక కథనం మీకు అంటే నార్మల్గా ఎలా ఉంటుంది అనే ఉదాహరణకి ఒకటి చెప్తున్నాను చూడండి. 3-4-1 నుంచి రవి అనే ఒక పిల్లవాడు 3-4-1 అనే ఇంటి దగ్గర నుంచి రవి అనే ఒక పిల్లవాడు 4532 అనే ఒక పల్సర్ బైక్ మీద నుంచి బృందావనం అనే పార్కు దగ్గర ఆగి 9154503737 అనే నెంబర్కి కాల్ చేసి పిలిస్తే నల్లటి కారులోన తెల్లని డ్రెస్లోన పింక్ కలర్ బ్యాగు పట్టుకొని ఒక అమ్మాయి రావడం జరిగింది. అయిపోయింది, ఇంకా ఏదో చెప్తాను అనుకుంటారు కదా. ఎస్, ఇప్పుడు ఈ అంశం మీద ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంది, లేకపోతే ఆ అబ్బాయి ఏ నెంబర్కు ఫోన్ చేశాడు, లేకపోతే ఆ అబ్బాయి ఉపయోగించిన బండి యొక్క నెంబర్ ఎంత, లేకపోతే కారు యొక్క కలర్ ఎంత, లేదా బ్యాగ్ యొక్క కలర్ ఏమిటి, ఏ పార్క్ దగ్గర కలుసుకున్నారు, ఇటువంటి అంశాల మీద అడగడం జరుగుతుంది. కథనాలు అంటే ఇవి ఎంత గుర్తుంటున్నాయి అనే విషయం. ఒకరి దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళేటప్పుడు అంశం యొక్క స్వరూపం అనేది మారిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఎస్, ఏదేమైనా సరే అలాంటి పిచ్చాపాటివి మీకు ఇప్పుడు ఎగ్జామినేషన్లో అడగడు. కథనాల మీద ప్రయోగం చేసిన వ్యక్తి ఎవడు అని అడుగుతాడు. కథనాల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి ఎవడయ్యా అంటే బార్ట్లెట్. ఎవరమ్మా? బార్ట్లెట్ అనే వ్యక్తి కథనాల మీద ప్రయోగాలు చేశాడనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి బార్ట్లెట్ అనే వ్యక్తి కథనాల మీద ప్రయోగాలు చేసి ఏ గ్రంథాన్ని రచించాడయ్యా అంటాడు. ఇది ఇంపార్టెంట్. ఏ గ్రంథమయ్యా అంటే రిమంబరింగ్. ఏ గ్రంథమమ్మా? రిమంబరింగ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ రిమంబరింగ్ అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవడయ్యా అంటే బార్ట్లెట్ రిమంబరింగ్ అనే గ్రంథాన్ని దేని కొరకు పబ్లిష్ చేశాడు అంటాడు. కథనాల కొరకు. కథనాల ద్వారా ధారణ తెలుసుకోవడం కోసం బార్ట్లెట్ అనే మనోవైజ్ఞానికవేత్త రిమంబరింగ్ అనే ఒక గ్రంథాన్ని తయారు చేశాడు అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి సోదరా. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఎస్, ఆకృతుల పునరుత్పాదకం. ఏంటమ్మా? ఆకృతుల పునరుత్పాదకం. మరి ఆకృతుల పునరుత్పాదకం అంటే ఏమిటి? ఆకృతులు పునరుత్పాదకం. పునర్ అంటే మళ్ళీ, ఉత్పాదకం అంటే ప్రొడ్యూస్ చేయడం, మళ్ళీ తయారు చేయడం. ఏమిటి ఆకృతు? ఇక్కడ ఏమీ లేదు సోదరా. ఆకృతులు పునరుత్పాదకం అంటే ముందుగా ప్రయోజకుడికి ఒక చిత్రాన్ని చూపించడం జరుగుతుంది. కొంత సమయం ఆగిన తర్వాత అదే చిత్రాన్ని తిరిగి గీయమంటారు. ఆ గీసేటప్పుడు తను ఎలాంటి మార్పులతో గీస్తున్నాడు, యథావిధిగా గీయగలిశాడా లేదా ఎన్ని మార్పులతో గీశాడు, ఆ మార్పులకు తగ్గట్టుగా అతని యొక్క ధారణని తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ప్రయోజకుడి యొక్క ధారణ తెలుసుకోవడం జరుగుతుంది. దీన్నే మనము ఆకృతుల పునరుత్పాదకము అంటాం. అర్థమైందమ్మా? ఒక చిత్రాన్ని చూపించి కొంత సమయం తర్వాత అదే చిత్రాన్ని గీయమనేటప్పుడు ఎన్ని మార్పులతో గీశాడు అనే విషయాన్ని తెలుసుకోవడము లేదా ఆ ధారణని కొలవడాన్ని ఆకృతుల పునరుత్పాదకము అంటాము. ఏమంటాం తల్లి? ఆకృతుల పునరుత్పాదకము అంటాం. ఇక చివరగా శాబ్దిక పునఃస్మరణలో చివరి అంశం ఏంటయ్యా అంటే శబ్ద ప్రమాణం. ఏంటమ్మా? శబ్ద ప్రమాణం. మరి శబ్ద ప్రమాణం అంటే ఏమిటి? ఏమీ లేదు సోదరా. ఉద్వేగాలతోనే కూడినటువంటి సంఘటనలు లేదా పరిస్థితుల మధ్యన ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి నార్మల్ పరిస్థితులు అంటే సాధారణ పరిస్థితుల్లోన తను అక్కడ ఎటువంటి పరిస్థితులు అంటే అక్కడ ఏం చూశాడో దాన్ని చెప్పమండం జరుగుతుంది. నిజానికి అక్కడ ఏదైతే చూశాడో యథావిధిగా చెప్పగలడా ఏ వ్యక్తి అయినా సరే? అయితే ఎంతవరకు చెబుతున్నాడు, ఏ అంశాలు గుర్తుకున్నాయి, ఏ అంశాలు ధారణలో లేవు, అనే విషయాన్ని తెలుసుకోవడమే శబ్ద ప్రమాణం. ఏంటి సోదరా?
ఉద్వేగాలతో కూడుకున్న సంఘటనల్ని చూసిన వ్యక్తిని సాధారణ పరిస్థితుల్లో ఎంతవరకు ఆ విషయాలు జ్ఞప్తికున్నాయి లేదా ధారణలో ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడాన్నే శబ్ద ప్రమాణము అంటాం. ఏంటి సోదరా? శబ్ద ప్రమాణం. ఉదాహరణకి ఇద్దరు పిల్లలు పాఠశాలలో కొట్లాడుకుంటున్నారు. అది చూసిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎస్, ఇప్పుడు ఆ దారిలో హెచ్ఎం గారు పిలిచి, ఏరా అక్కడ కొట్టుకునేటప్పుడు ఎవరెవరు కొట్టుకున్నారు ఏంటంటే అనే విషయాన్ని అడిగేటప్పుడు ఆ పిల్లవాడు హెచ్ఎం మీద భయంతోనైనా సరే కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే అంతలా గుర్తించడానికి ఎఫెక్టివ్గా ఏం అనిపించకపోవచ్చు ఆ గొడవ మన వాడికి. ఏదైతే ఏముంది ఆ గొడవ అతను ఏదైతే చూశాడో అది యథావిధిగా చెప్పగలడంటారా? ఎంతవరకు చెప్పగలడనే విషయం మీద ఆధారపడి ఉంటుంది శబ్ద ప్రమాణం. ఈ విధంగా ఆ పిల్లవాడు ఎన్ని విషయాలు ధారణలో ఉంచుకున్నాడనే విషయాన్ని తెలుసుకోవడమే శబ్ద ప్రమాణం. ఏంటమ్మా? శబ్ద ప్రమాణం. చూడండి, శాబ్దిక పునఃస్మరణలో 5 అంశాలు చెప్పుకున్నాం. స్మృతి, విస్తృతి. స్మృతి యొక్క పరిధిని తెలుసుకోవడం కోసము విలియం హామిల్టన్ టాటిస్టోస్కోప్ని కనుగొన్నాడు. అవునా కాదా? ఇక రెండవది ద్వంద్వ సంసర్గులు. దీనిలో ధారణ తెలుసుకోవడం కోసం హెర్మన్ హెబ్బింగాస్ అనే వ్యక్తి స్మృతి పేటికని తయారు చేసినాడు. ఇక కథనాల మీద ప్రయోగాలు చేసిన వ్యక్తి బార్ట్లెట్ రిమంబరింగ్ అనే గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది. ఈ రిమంబరింగ్ అనే గ్రంథ సాక్షిగా బార్ట్లెట్ అనే వ్యక్తి కథనాల మీద ప్రయోగాలు చేసి ధారణ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆకృతుల పునరుత్పాదకం, శబ్ద ప్రమాణం. ఈ 5 అంశాల ద్వారా శాబ్దిక పునఃస్మరణలోన ధారణ తెలుసుకోవడానికి మనము ఉపయోగించుకుంటున్నాము అనే విషయాన్ని తెలుసుకోవాలి. సరేనా సోదరా? ఎస్, మనకి పునఃస్మరణ 2 రకాలని చెప్పాము. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ అని 2 రకాలుగా మనము చెప్పుకోవడం జరిగింది. మరి పునఃస్మరణ కన్నా తేలికైనది ఏంటయ్యా అంటే గుర్తింపు. ఏంటమ్మా? పునఃస్మరణ కన్నా తేలికైన అంశం ఏంటి? గుర్తింపు. మరి గుర్తింపును మనము ఎన్ని రకాలుగా తెలుసుకుంటున్నాము, లేదా గుర్తింపు ఎక్కడెక్కడ గుర్తింపు అనేది అవుతుంది? రికగ్నైజేషన్ అంటాం సోదరా, దీన్నే రికగ్నైజేషన్, గుర్తింపు. మరి పునఃస్మరణ కన్నా తేలికైనది, పునఃస్మరణ కన్నా గొప్పదైనది ఏంటయ్యా అంటే గుర్తింపే. అవునా కదా? బహుళిచ్చిక ప్రశ్నలు ఉన్నాయి, అవి గుర్తింపుకి సంబంధించినవే. మీరు ఇప్పుడు టెట్కమ్ టీఆర్టీ కావచ్చును, డిఎస్సి కావచ్చును, టెట్ కావచ్చును, అందులో బహుళిచ్చిక ప్రశ్నలు ఉన్నాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అందులో కరెక్ట్ ఆ కీని మీరు టిక్ చేయాలా లేదా, ఐడెంటిఫికేషన్ చేస్తారా లేదా, రికగ్నైజేషన్. అది గుర్తింపుకు ఒక ఉదాహరణ. అర్థమవుతుందా? బహుళిచ్చిక ప్రశ్నలు అనేవి గుర్తింపుకి ఒక ఉదాహరణ. మరి గుర్తింపులో మనము ఎన్ని ప్రశ్నలు గుర్తిస్తున్నాము, ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని ఒప్పులు చేస్తున్నాము, ఈ నేపథ్యంలో మనకి గుర్తింపు గణన అనేది ఒకటి ఉంటుంది. అంటే నువ్వు గుర్తించిన వాటిలోన వాటి యొక్క శాతము ఎంత ఎక్కువగా మెజారిటీగా కరెక్ట్ ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. మనం దీన్ని గుర్తింపు గణన అంటున్నాం. మరి గుర్తింపు గణని ఎలా లెక్క కడతాము అన్న విషయాన్ని చూద్దాం. ఎలా లెక్క కడతాం? మరి గుర్తింపు గణనకు వస్తేటికి మొత్తం ప్రశ్నలు ఎన్నైతే ఉన్నాయో ఆ మొత్తం ప్రశ్నల సంఖ్య రాసుకుంటాం. ఆ మొత్తం నుంచి నువ్వు తప్పులు ఎన్నైతే చేసావో ఆ తప్పులను తీయడం జరుగుతుంది. బై మొత్తం ఎన్ని ప్రశ్నలకు రాసావో అన్ని ప్రశ్నల సంఖ్య వేసుకుంటాం. ఇంటూ 100 పర్సెంటేజ్ కట్టాలంటే ఇంటూ 100. ఇప్పుడు మనకి గుర్తింపు గణన అనేది తేలుతుంది. చూడండి సోదరా, గుర్తింపు గణన ఎలా కడతామయ్యా అంటే, నువ్వు ఒక పరీక్ష రాసేటప్పుడు లేదా ఒక టెస్ట్ రాసేటప్పుడు మొత్తం ఎన్ని ప్రశ్నలకు రాసావో అనేది మొత్తం రాసుకుంటాం. దాని నుంచి నువ్వు చేసిన తప్పులను తీసుకుంటాం. తప్పుల్ని తీసివేసి బై దేంతో భాగిస్తావు అంటే మొత్తం ప్రశ్నల సంఖ్యతో భాగిస్తావు. ఇంటూ 100 వేస్తావు. అప్పుడు నీకు శాతం తెలుస్తుంది. ఏమీ లేదు. నీకు టెట్ 150 మార్కులు జరుగుతుంది. అవునా కాదా? మరి 150 మార్కులకు 150 నువ్వు కరెక్ట్ చేస్తావా? 150 పెట్టి వస్తావు. అందులో నీకు 120 మార్కులు అనేవి వచ్చాయి. ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా? 120 మార్కులు వచ్చినాయి. ఎన్ని తప్పులు చేసావు? 30 బిట్స్ అనేవి తప్పు చేసావు. 120 మార్క్స్ వస్తే ఎన్ని బిట్లు చేసావు సోదరా? 30 బిట్స్ అనేవి తప్పు చేసావు. ఇదేగా
అవునా కాదా? దీన్ని ఇంకా సులభతరం చేస్తానని చూడండి. మొత్తం నుంచి తప్పులు తీస్తున్నాను అంటే ఏమైనా అర్థము? ఒప్పుల గురించి మనకు తెలుసుకుంటే చాలు అని. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చును సోదరా? ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అని రాయొచ్చా? రాయొచ్చు. చూడండి సోదరా, మొత్తం నుంచి తప్పులు తీస్తే ఒప్పులేగా మిగిలి ఉంటాయి. మరి మొత్తం నుంచి తప్పులు తీస్తే ఒప్పులే మిగిలి ఉంటాయి. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 వేస్తే నీకు గుర్తింపు గణన అనేది వస్తుంది. మరి నువ్వు ఎన్ని ప్రశ్నలు కరెక్ట్గా పెట్టావు? 120. అవునా కాదా? టెట్ ఎన్ని మార్కులు జరిగింది? 150 మార్కులు జరిగింది. అవునా కాదా? 150 మార్క్స్కి 150 బిట్స్ ఉంటాయి జరిగింది. మరి గుర్తింపు గణన ఎంత ఉందో అని ఇది చూద్దాం. ఓకేనా? ఎస్, 120 బిట్స్ అనేవి నువ్వు రైట్ చేసావు. ఒప్పుల సంఖ్య తెలియాల, 120. ఎస్, సూపర్. మొత్తం ఎన్ని మార్కులు జరిగింది? 150కి. కాబట్టి 150 వేసావు ఇంటూ 100. అవునా కదా సోదరా? ఎస్. ఇప్పుడు కొట్టుకెళ్ళు. 0కి 0, 3 4ల, 3 5ల, 5 1ల, 5 2ల, 0. సో ఎంత వచ్చింది నీకు? 80% వచ్చింది. ఎంత సోదరా? 80% నీ గుర్తింపు గణన. అర్థమైందా లేదు సోదరా? మాస్టర్ వేగంగా కొట్టేసినాడు. ఏమి లేదు, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 వేయి. నువ్వు ఎన్ని మార్కులు గుర్తించినావు టెట్లోనా? 120 బిట్లు కరెక్ట్ చేసావు, 30 తప్పులు చేసావు. అవునా కాదా? కాబట్టి మొత్తం ప్రశ్నల సంఖ్య టెట్లో నీకు 150 ఉన్నాయి. దాని నుంచి 30 తీసేసినాను. అప్పుడు ఎంత వచ్చింది? 120. నువ్వు ఒప్పులు చేసినవి కూడా 120 బై మొత్తం ఎంత? 150 కండక్ట్ చేయబడింది ఇంటూ 100. సో ఇప్పుడు వీటిని తెగ్గొట్టావు. కొట్టివేస్తే 80% అనేది రావడం జరిగింది. ఇది మనకి గుర్తింపు గణన. ఏంటి సోదరా? గుర్తింపు గణన. ఏమీ లేదు మిత్రమా, ఏ ప్రశ్నాపత్రమైనా కావచ్చును, ఏ సమాధానాలైనా కావచ్చును. మొత్తము ఎన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి, దానిలో నుంచి నువ్వు తప్పులు ఎన్ని చేసావు, ఒప్పులు ఎన్ని చేసావో తెలిస్తే గుర్తింపు గణన అనేది ఈజీగా కట్టవచ్చు. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 వేస్తే గుర్తింపు గణన అనేది వస్తుంది దానికి అదేగా. ఓకేనా సోదరా? ఎస్. మనకి నెక్స్ట్ అంశము డెజావో గురించి తెలుసుకుందాం. ఏంటమ్మా? డెజావో. డెజావో అంటే ఇది ఒక మిథ్యా పరిచయ భావన. ఏంటమ్మా? మిథ్యా పరిచయ భావన. మిథ్యా పరిచయ భావన ఎందుకన్నానో చెప్తాను. మిథ్యా పరిచయ భావన ఇది ఒక ఫ్రెంచ్ పదం సోదరా. ఏ పదము? ఫ్రెంచ్ పదం. మరి దీని అర్థాన్ని కానీ మనం చూసుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు చూస్తున్న విషయం ఏదైతే ఉందో ఈ విషయము ఇంతకు ముందు ఎప్పుడో చూస్తున్నట్టు నీకు అనిపించడం. కామెడీ ఏంటో చూడండి. ఇప్పుడు చూస్తున్న విషయము ఇంతకు ముందు నువ్వు ఎప్పుడో చూసావన్న భ్రమ కలగడాన్నే డెజావో అంటున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ దిస్ వర్డ్స్. ఇప్పుడు చూస్తున్న విషయం కావచ్చు, ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు చూస్తున్న వ్యక్తి కావచ్చు, ఇంతకు ముందు ఎప్పుడో చూసామన్న భ్రమ కలగడాన్నే డెజావో అంటాం. నిజానికి ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు చూసావా? చూడలా. నీకు భ్రమ అనే అందుకోసమే అన్నాను. ఇంతకుముందు వాస్తవానికి నువ్వు ఎప్పుడూ చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు ఈ విషయము ఇంతకుముందు ఎక్కడో చూసానని నీకు కొట్టుకుంటుంది. కారణం ఏమై ఉంటుందయ్యా అంటే, ఇప్పుడు చూస్తున్న విషయం కావచ్చు, ఇప్పుడు చూస్తున్న వ్యక్తి కావచ్చు, ఇంతకు ముందు చూసిన వ్యక్తి ఏ వ్యక్తి దగ్గర పోలికలు ఉండడం, ఏంటి సారూప్యతను కలిగి ఉండడం. ఇప్పుడు పరిస్థితులు కావచ్చు, ఇప్పటి విషయం కావచ్చు, ఇప్పుడు వ్యక్తి కావచ్చు, నీకంటే ముందు ఉన్న వ్యక్తి కావచ్చు, ఇంతకుముందు నీ జీవితంలోకి ఆ పరిస్థితులు కానీ ఆ విషయం కానీ ఆ వ్యక్తి కానీ వచ్చినట్టు నిజానికి వచ్చి ఉండడు. ఆ వ్యక్తిని పోలిన విషయాలు లేదా ఆ విషయాన్ని పోలిన విషయం కానీ ఆ పరిస్థితులకు తగ్గ పరిస్థితులు కానీ ఇంతకు ముందు నీకు ఉంటే ఆ పోలికల వల్ల ఇంతకు ముందు అంటే ఇప్పుడు చూస్తున్న విషయము ఇంతకు ముందు ఎప్పుడో చూసామన్న భ్రమ అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న విషయము ఇంతకు ముందు ఎప్పుడో చూసామన్న భ్రమ కలగడాన్ని డెజావు అంటాము. వాస్తవానికి ముందు ఎప్పుడు ఆ పరిస్థితులు మనకి తారసపడి ఉండవు. అర్థమైందే? అందుకోసమే భ్రమ అన్నాను. ఓకేనా? ఎస్. వాస్తవానికి ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి ఉండము, కానీ ఎందుకు అలా భ్రమ కలుగుతుంది అంటే అంతకుముందు విషయాలు ఇప్పటి విషయాల మధ్యన
సారూప్యత లేదా పోలికలు ఉండడమే. రెండు అంశాల మధ్యకైనా పోలికలు ఉండడమే దానికి కీలకం, అంతకుమించి ఇంకేం లేదు. పోలిక వల్లే డెజావోలు అనేవి సంభవిస్తాయి. ఇక రెండో అంశం ఏంటి అంటే జైగార్నిక్ ప్రభావం. ఏంటమ్మా? జైగార్నిక్ ప్రభావం. మరి జైగార్నిక్ ప్రభావం అంటే ఏమిటి సోదరా? జైగార్నిక్ అనే పదాన్ని ముందు పరిచయం చేసిన వ్యక్తి ఎవరో చూద్దాం. జైగార్నిక్ అనేది ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పేరు. ఈవిడ ఒక మహిళ. బ్లోమా ఉల్ఫోనా జైగార్నిక్ అనే సోవియట్ రష్యాకు చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తరాలు ఈవిడ. అర్థమైందా? ఈ మహిళ యొక్క పూర్తి పేరు కానీ మనం తీసుకున్నట్లయితే బ్లోమా ఉల్ఫోనా జైగార్నిక్. బ్లోమా ఉల్ఫోనా జైగార్నిక్ అనే సోవియట్ రష్యాకు చెందిన, ఏ దేశానికమ్మా? సోవియట్ రష్యాకు చెందిన ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తరాలు ఈ అంశాన్ని చెప్పడం వలన జైగార్నిక్ అని ఆవిడ పేరుని దీనికి పెట్టడం జరిగింది. జైగార్నిక్ ఎఫెక్ట్గా పిలుస్తున్నాం. మరి ఇక్కడ గుర్తింపు ఎలా ఉంది అనేది ఇక్కడ నీకు ప్రాతిపదిక. ఏమీ లేదు సోదరా. జైగార్నిక్ ఎఫెక్ట్ అంటే ఏంటో మీకు తెలియాలి. పూర్తిగా చేసిన పనుల కన్నా సగంలో ఆపేసిన పనులంట ఎక్కువ కాలం గుర్తుంటున్నాయంట. ఈవిడ ప్రయోగపూర్వకంగా నిరూపించిన విషయం ఏంటయ్యా అంటే పూర్తిగా చేసిన పనుల కన్నా సగంలో ఆపేసిన పనులు లేదా సగంలో నిలిపేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ సగం సగం చేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుంటాయి అని చెప్పింది. అంటే అసంపూర్ణంగా వదిలివేయబడిన అంశాలు లేదా మధ్యలో నిలిపివేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుంటున్నాయి. పూర్తిగా చేసిన పనులు గుర్తుండడం లేదు. మధ్యలో నిలిపివేసిన పనులు లేదా సగం చేసిన పనులు లేదా అసంపూర్ణంగా విడిచిపెట్టబడిన అంశాలే ఎక్కువ కాలం గుర్తుంటున్నాయి అని చెప్పడం జరిగింది. బ్లూమా ఉల్ఫోనా జైగార్నిక్ అనే ఆవిడ. మరి ఈ ప్రభావాన్ని చెప్పిన ఆవిడ పేరు మీదగానే దీనికి జైగార్నిక్ ఎఫెక్ట్గా మనము పేరు పెట్టడం అనేది జరిగింది. మరి అర్థం ఏంటమ్మా? సగం మీరు కూడాను సగం విని వెళ్ళిపోమాకండి, ఓకేనా? ఎస్, విషయాన్ని చూద్దాం. సగంలో నిలిపివేసిన పనులు లేదా మధ్యలో విడిచిపెట్టబడిన అభ్యసనాలు లేక పూర్తిగా చేసిన కన్నా సగం సగం చేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుంటున్నాయి అన్న విషయము ఇప్పుడు చెప్పడము జరిగింది. ఓకేనమ్మా? ఎస్. ఇక నెక్స్ట్ మనకి ధారణ తెలుసుకోవడానికి మూడవ పద్ధతి ఏంటంటే పునరభ్యసనం. ఏంటమ్మా? పునరభ్యసనం. పునరభ్యసనం రీలెర్నింగ్. ఏంటమ్మా? రీలెర్నింగ్. మరి రీలెర్నింగ్ అంటున్నాం. ఏంటమ్మా? పునరభ్యసనం రీలెర్నింగ్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ అభ్యసించడము అని. ఏంటమ్మా? మళ్ళీ అభ్యసించడాన్నే రీలెర్నింగ్ లేదా పునరభ్యసనము అంటున్నాం. పునర్ అంటే మళ్ళీ, అభ్యసించడము పునరభ్యసనం, మళ్ళీ అభ్యసించడం. ఎందుకు మిత్రమా మళ్ళీ అభ్యసించాలి? మళ్ళీ అభ్యసిస్తే ఏమిటి లాభం? ఎస్, నువ్వు ఒకసారి నేర్చుకున్న దాన్ని మళ్ళీ నేర్చుకుంటే తక్కువ సమయం పడుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. తక్కువ సమయం పడుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. కారణం ఏమిటి? మొదట నేర్చుకున్న దానికన్నా రెండోసారి నేర్చుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. కావాలంటే చూడండి. ఇక రెండోది, ఎన్ని ఎక్కువసార్లు నువ్వు మళ్ళీ అభ్యసించినావో అప్పుడు నీకు దాని మీద పెర్ఫెక్షన్ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? ఖచ్చితత్వం అనేది వస్తుంది. అందువలనే మీరు ఒక విషయానికి సంబంధించి 10 పుస్తకాలు చదవడం కాదు, ఒకే పుస్తకాన్ని 10 సార్లు కానీ మీరు చదివితే మీకు ధారణ అనేది ఎక్కువ జరుగుతుంది. మళ్ళీ అభ్యసనం వల్ల మీకు ఏం జరుగుతుంది అంటే ధారణ పెరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా? ధారణ అనేది పెరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రీలెర్నింగ్ లేదా పునరభ్యసనాల వల్ల ఏమిటి ప్రయోజనం అంటే ధారణ అనేది పెరుగుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది, తక్కువ సమయం పడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి తక్కువ సమయం పడుతుంది అన్నాను కదా, మరి తక్కువ సమయం పట్టడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. దీన్నే మనం ఏమంటున్నాము?
పొదుపు అంటున్నాము. ఏమంటున్నామమ్మా? పొదుపు గణన. పొదుపు గణన అంటున్నాం. చూడండి సోదరా, మళ్ళీ అభ్యసించడం వలన ఏం జరుగుతుంది అంటే సమయం అనేది ఆదా అవుతుంది. మొదటి నేర్చుకున్న దానికన్నా కొంత సమయం తర్వాత మళ్ళీ నేర్చుకుంటే తొలి నేర్చుకోవడానికి పట్టిన సమయం కన్నా మళ్ళీ నేర్చుకునేటప్పుడు తక్కువ సమయం అనేది పడుతుంది అన్నది 100కు 100% నిజము. దీన్నే మనం పొదుపు గణన అంటున్నాం. మరి ఈ పొదుపు గణనని ఎలా లెక్కిస్తాము అన్నది పాయింట్. మరి ఎలా లెక్కిస్తాము అంటే ఏమీ లేదు సోదరా, ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి పట్టిన మొత్తం సమయము లేదా మొత్తం ప్రయత్నాల సంఖ్య ఎంతైతే ఉందో ఆ మొత్తం ప్రయత్నాలు లేదా అసలు ప్రయత్నాలు అంటాం. ఏంటమ్మా? మొత్తము లేదా అసలు ప్రయత్నాలు అంటాం. ఈ అసలు ప్రయత్నాల నుంచి ఏం చేయాలా? పునరభ్యసనం చేసేటప్పుడు ఎన్ని ప్రయత్నాలు అయినాయో ఆ ప్రయత్నాల సంఖ్య అనేది తీసివేయాల. అంటే పునరభ్యసనం ఏంటమ్మా? పునరభ్యసనం అంటే మళ్ళీ అభ్యసించేటప్పుడు జరిగేటువంటి ప్రయత్నాలు లేదా సమయం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాలని లేదా సమయాన్ని తీసివేయాల. తీసివేసి ఏం చేస్తామయ్య అంటే చూడండి, మొత్తము లేదా అసలు ప్రయత్నాలు అనేవి రాస్తాం. మొత్తము లేదా అసలు ప్రయత్నాలు అనేవి రాస్తాం. ఇంటూ 100 ఇది మనకి పొదుపు గణన యొక్క సమీకరణం. చూడండమ్మా, ఒక విషయాన్ని నేర్చుకునేటప్పటికి ఎంత సమయం పడుతుందో మళ్ళీ నువ్వు నేర్చుకునేటప్పుడు ఎంత సమయం అయితే పడుతుందో వాటి మధ్యగా అంటే ఎంత తేడా అయితే ఉందో ఆ వ్యత్యాసము బై పట్టిన మొత్తము సమయము ఇంటూ 100. దీన్నే మరోలా చెప్పాలంటే మొదటిసారి నువ్వు నేర్చుకునేటప్పుడు ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నావు దాని నుంచి రెండోసారి నేర్చుకున్నప్పుడు ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నావో దాన్ని తీసివేసి మొదటిసారి నువ్వు నేర్చుకునేటప్పుడు ఎన్ని ప్రయత్నాలు అయితే అవసరమైనాయో ఆ ప్రయత్నాలు ఇంటూ 100 వేస్తే పొదుపు గణన అనేది వస్తుంది. ఏమీ లేదు సోదరా, మొదట ఒక వేమన పద్యాన్ని నేర్చుకునేటప్పుడు గంట సమయం పట్టింది. మరి 2 రోజుల తర్వాత అదే వేమన పద్యాన్ని మళ్ళీ నువ్వు అభ్యసించావు, పునరభ్యాసనం చేసావు. ఈసారి ఎంత సమయం పట్టింది? 60 నిమిషాలు మొదటిసారి పడితే ఈసారి 40 నిమిషాల్లోనే ఆ పద్యాన్ని నువ్వు నేర్చుకోగలిసావు. అంటే ఈసారి నీకు ఎంత సమయం నీకు సేవ్ అయింది సోదరా? 20 నిమిషాలు సేవ్ అయింది. అవునా కాదా? మరి ఇప్పుడు పొదుపు గణన ఎంతని ఎలా చెప్పగలవు అంటే ఇక్కడ చూడండి, ఏం చేస్తావు? పొదుపు గణన కావాలంటే మొదటిసారి నేర్చుకునేటప్పుడు 60 నిమిషాలు పట్టింది, అవునా? మరి రెండోసారి నేర్చుకునేటప్పుడు ఎంత పట్టింది? 40 నిమిషాలు పట్టింది. బై మొత్తము సమయం ఎంత సోదరా? 60 ఇంటూ 100. ఓకేనా? నేనేమన్నాను? ఎంత సేవ్ అయింది అన్నాను? 20 నిమిషాలు అక్కడ సేవ్ అయింది అన్నాను. ఇప్పుడు చెయ్యండి, అదే వస్తుంది. అవునా కాదా? 20/60 నుంచి 40 తీస్తే 20/60 ఇంటూ 100 అని. అవునా కదా? 21 23 60 దీనికి కొట్టివేస్తే 33.3% పొదుపు గణన. అవునా కాదా? ఇది మనకి ఈ విధంగా పొదుపు గణన వస్తుంది. పొదుపు గణనలో ప్రయత్నాలే రావాలని లేదు, సమయాన్నైనా వాడు తీసుకోవచ్చును. ఎందుకు? ఎంత సమయము లేదా ఎన్ని ప్రయత్నాలు సేవ్ అవుతుందో మనం తెలుసుకుంటాం. తొలి అభ్యాసనానికి పునరభ్యాసనానికి ఆ సేవ్ అయిన ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయం కావచ్చును, ఆ ప్రయత్నాలు కావచ్చును, మనము లెక్క కట్టడాన్నే మనము పొదుపు గణన అంటున్నాము. మరి పొదుపు గణన ఎలా ఉందో ఇప్పుడు నీకు అర్థమైంది. పునరభ్యాసనం మళ్ళీ అభ్యసించడం, మొదటిసారి అభ్యసించినప్పుడు కన్నా మళ్ళీ అభ్యసించేటప్పుడు సమయము మరియు లేదా ప్రయత్నాల సంఖ్య అనేది తక్కువ అవుతుంది. దాన్ని తెలుసుకోవడమే పొదుపు గణన యొక్క ఉద్దేశం. అర్థమైందమ్మా? ఎస్. మొదటి లేదా అసలు ప్రయత్నాల నుంచి పునరభ్యాసనానికి పట్టిన ప్రయత్నాలను తీసివేసి బై మొత్తము ప్రయత్నాలు లేదా అసలు ప్రయత్నాలు ఇంటూ 100 వేస్తే పునరభ్యాసనం అనేది మనం లెక్క కట్టవచ్చును. ఇది మనకి ధారణకు ఎలా తెలుసుకుంటాము అన్న విషయానికి పద్ధతులు. ఎలా తెలుసుకున్నాము? ఎస్, పునఃస్మరణ వల్ల తెలుసుకున్నాము, గుర్తింపు వల్ల తెలుసుకున్నాము, పునరభ్యాసనం వల్ల మనము ధారణని తెలుసుకోవడం జరిగింది. మనము శృతి యొక్క సోపానాల్లో మనము ఈ అంశాలను చెప్పుకోవడం జరిగింది. స్మృతి సోపానాలు 2. తొలి సోపానము అభ్యాసనము, రెండవ సోపానము ధారణ.
ధారణ 3 రకాలుగా తెలుసుకున్నాము. మొదటిది పునఃస్మరణ, రెండోది గుర్తింపు, మూడోది అభ్యసనం ద్వారా మనము ధారణని తెలుసుకోవడం జరిగింది సోదరా. ఇది స్మృతి సోపానాలకు సంబంధించిన సమాచారం.